నాగ చైతన్య వాళ్ళ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? సూపర్. వాళ్ళ కాంబినేషన్ ఆల్రెడీ ఒక హిట్ తోనే చూపించారు కదా! అక్కడ లవ్ స్టోరీ, ఇక్కడ తండేల్ మూవీ. రియల్ స్టోరీ అంటున్నా అలా లాగ్ ఏమన్నా అనిపించిందా? లాగ్ ఏమీ లేదండి. సూపర్. చాలా బావుంది. అదే మత్స్యకారులకు వాళ్ళ మధ్యలో ఏదన్నా అంటే పాకిస్తాన్ మత్స్యకారులు అదంతా సీక్వెన్స్ కుదరలే అంటారు నిజమేనా? లేదండి. సినిమా చాలా బాగా కుదిరింది. అసలు ఎలా అయితే చూపించాలనుకున్నారో ఒక మంచి మెసేజ్‌ని అయితే అందజేశారు. సో, ప్రతి ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది. బుజ్జి తల్లి ఫీమేల్ వర్షన్ ఎలా అనిపించింది? బావుందండి. బుజ్జి తల్లి అంటే నాకు తెలిసి ఇప్పటి నుంచి అమ్మాయిలందరూ కూడా బుజ్జి తల్లి అనే పేరుతోనే పిలిపించుకోవాలనుకుంటారు. ఏమన్నా పాడగలుగుతారా మా కోసం బుజ్జి తల్లి? బుజ్జి తల్లి కొంచెం నవ్వే. మీరు కూడా అంతే కొంచెం సినిమాకి రండి, నవ్వండి, ఏడవండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో, ఎవరు కూడా మిస్ కాకూడదు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సీట్‌లో అలా కూర్చోబెట్టేసారండి. నాగ చైతన్య గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ అండి. అసలు ఆయన ఏమన్నా డామినేషన్ చేశారా? సాయి పల్లవి గారు లేదు. ఇద్దరు చాలా ఈక్వల్‌గా వాళ్ళ పెయిరే చాలా బావుంటుంది కదా! ఇది దేశభక్తి సంబంధించిందా లవ్ స్టోరీయా? 2 అండి. 2. మీకేం నచ్చింది? నాకు అంటే వాళ్ళ పెయిర్ ఎక్కడైనా సరే లవ్ అనేది చాలా బావుంటుంది స్క్రీన్‌కి. అలానే మన దేశభక్తి గురించి కూడా చాలా బాగా చూపించారు. మన ఇండియన్ గురించి, మన ఇండియన్ ఫ్లాగ్ గురించి, మన ఇండియన్స్ గురించి చాలా బాగా చూపించారు. లాస్ట్ 30 మినిట్స్ బాగా ఎమోషనల్. ఆ! ఏడ్చేస్తారండి. కర్చీఫ్స్ కూడా తెచ్చుకోండి. అండ్ నిజంగా చాలా బావుంది. మీరు ఏడ్చారా? ఆ! నాగ చైతన్య గారు అక్కడ ఎమోషనల్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు తెలియకుండానే ఏడుపొచ్చేస్తుంది. సూపర్ హిట్ అండి. అది. సో, బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ అయితే వసూలు అవుతూనే ఉంటాయి. చందు మొండేటి గారు అండ్ బన్నీ వాసు గారు, సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు ఎంటైర్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. బ్లాక్ బస్టర్ అంతే. ఇంకా మీరు అందరూ కూడా అంటే అక్కడే కూర్చొని లాగ్ అయింది బాలేదు అలా కాదు. జెన్యూన్ గా రివ్యూస్ ఇవ్వండి, జెన్యూన్ గా కామెంట్స్ పెట్టండి. సినిమా చూసిన తర్వాతే మాట్లాడండి. నా ఏం చెప్పమంటావన్నా, ది బెస్ట్ అనమాట. నాగ చైతన్య గారి కెరీర్లో ది బెస్ట్ మూవీ, బ్లాక్ బాస్టర్ మూవీ కాబోతుంది. అందులో నో డౌట్ అనమాట. లవ్ స్టోరీ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ శ్రీకాకుళం విలేజ్లో జరిగిన స్టోరీ కానీ ప్రతి ఒక్కటి కనెక్ట్ అవుతున్నా. అసలు ఆ ఎమోషన్స్, ఆ ఇంటి దగ్గర ఒక 30 మంది ఒక ఊరు నుంచి వెళ్ళిపోయి ఆ ప్రాబ్లంలో ఉండిపోయిన సిచ్యువేషన్స్ చాలా బాగా చూపించారు. మెయిన్ లవ్ స్టోరీ అన్న, ట్రూ లవర్స్కి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుద్ది. ఆ సాయి పల్లవి నాగ చైతన్య చూస్తుంటే అందరూ కంటతడి పెడతారు. అంతా బాగుందన్నమాట సినిమా. ఇంకా మెయిన్ పాయింట్ అంటే దేవిశ్రీ గారి మ్యూజిక్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రతి సీన్కి గూస్ బంప్స్ వస్తాయి అనమాట. సో చాలా బాగుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. ఆ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య వచ్చే సీన్స్, ఆ డైలాగ్స్, ఆ స్లాంగ్ అందరూ కనెక్ట్ అవుతారు అన్న. ఒక మంచి లవ్ స్టోరీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా. 100 కోట్లు కాదు 200 కోట్లు పక్కా అనమాట. అందులో నో డౌట్. చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. సాయి పల్లవి నాగ చైతన్య రొమాన్స్ ఎలా అనిపించింది? చాలా రొమాంటిక్ కాదండి, ప్యూర్ లవ్ స్టోరీస్. చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరు కలిసినప్పుడల్లా చాలా చాలా బాండింగ్ కానీ చాలా బాగా చూపించారు. సో అందరూ ఆ స్లాంగ్లో బాగా చేశారనమాట. చాలా మంది ఉన్నారు యాక్టర్స్, అందరూ బాగా చేశారు. ఆ? సినిమాలో మీ డైలాగ్ ఏంటి? డైలాగ్ ఏమిటి, మామూలు ట్రైలర్లోనే వచ్చింది కదా, మా ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఉత్తరం వైపు తిప్పి ఉత్తబోస్తే మీ పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదని. అలాంటి డైలాగ్ చాలా ఉన్నాయి అనమాట. సో దేశభక్తి గురించి ఉన్నాయి, లవ్ స్టోరీ ఉంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. చాలా చాలా బాగుంది.